అందరికీ నమస్తే అండి. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు వీలైతే ఒక నెల రోజులు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించడం మంచిది. వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాలంటే వాళ్ళకి సామంతరాజ్యంగా భావిస్తున్నారు. సో వాళ్ళు సామంతరాజులుగా ఫీల్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఒక రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగమే ఆ నియోజకవర్గంలో అమలవ్వాలి అనేటట్టు ఫీల్ అయిపోతున్నారు. సో వాళ్ళే శాసనకర్తలు రాజ్యాంగకర్తలు అనేటట్టు ఫీల్ అయిపోతున్నారు అనమాట. సో ఇలా చేసే క్రమంలో కొంతమంది వాళ్ళ అహంకారాన్ని బయటపెడుతున్నారు. కొంతమంది ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ మావే, ఎమ్మెల్యే అంటే ఆ ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవచ్చు అనేటట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏమో ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గంలో రేషన్ బియ్యం మద్యం అంతా కూడా మాకే రావాలి అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. తెలియట్లేదు వీళ్ళకి. జనం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నెత్తి మీద సుత్తితో కొట్టి పాతాళానికి తొక్కేస్తారనే విషయం తెలియట్లా. ఎప్పుడు తెలుసుకుంటారు? తెలుసుకునేలా పుణ్యకాలం పూర్తయిపోద్ది. నిన్న నరసరావుపేటలో ఎమ్మెల్యే గారు, నిజానికి ఆయన చాలా ఎడ్యుకేటెడ్ డాక్టర్, చెదలవాడ అరవింద్ బాబు గారు, చాలా సాఫ్ట్ మనిషి. ఎన్నికలకు ముందు చాలా కష్టపడ్డారు, పార్టీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో దాడులు ఎదుర్కొన్నారు, కేసులు ఎదుర్కొన్నారు. ఒకవైపు తన వృత్తిని చేస్తూ మరోవైపు రాజకీయం చేస్తూ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అటువంటి వ్యక్తి నిన్న ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి ఒక 10 గంటల పాటు కూర్చొని బాత్రూంలోకి వెళ్ళి గడపెట్టుకున్నారంట. ఆయన చెప్పిన వ్యక్తికి అక్కడ సలహాదారు పదవి ఇవ్వాలంట. ఆయన చెప్పిన వ్యక్తికి పని చేయించుకునే పద్ధతి అదా? ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి రంకెలేయడమా పని చేయించుకునే పద్ధత? అధికారుల చేత పని చేయించుకునే పద్ధత అదా? అలా చేయించుకోవాలా? సో ఎలా పని చేయించుకోవాలో తెలీదా? సో ఇది అంటే యాక్చువల్లీ ఆ నియోజకవర్గ పరిస్థితులు బాలేవు. పోనీ ఆయన ఏమైనా నిజాయితీ నిప్పు అసలు తిరుగులేదు, అస్సలు ఆరోపణలు ఏమీ రావట్లేదు అనుకుంటే ఓకే, ఆయన చాలా మొండిగా ఫైట్ చేయొచ్చు. ఆయన మీద వెనక మొత్తం జరగాల్సిన వ్యవహారాలన్నీ జరిగిపోతున్నాయి, ముందు మాత్రం అంతా షో చేస్తున్నారు అంతే. సో ఆ నియోజకవర్గం చాలా వరస్ట్గా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడేమో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి రంకెలేయడం గెంతులేయడం ఇవి చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు. ఇక నిన్న 2 రోజుల కిందట హౌసింగ్ టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, ఆమె గతంలో కూడా ఒకసారి జరిగింది, మొన్న రెండోసారి ప్రోటోకాల్ గురించి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకొని అందరి ముందు గొడవ చేసే బదులు ఆ తర్వాత వీలైతే అధికారులను పిలిపించుకొని మాట్లాడవచ్చు కదా. లేదు ప్రోటోకాల్ విషయంలో ఏమైనా ఇబ్బంది వస్తే అసెంబ్లీ కార్యదర్శికి కంప్లైంట్ చేయండి, ఇదిగో నాకు ఎమ్మెల్యే నాకు ఇలా ప్రోటోకాల్ విషయంలో ఇబ్బంది వచ్చింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అసెంబ్లీ కార్యదర్శికి కంప్లైంట్ చేయండి. అది ఎమ్మెల్యేలు చేయాల్సిన పద్ధతి. అంతేకాక అక్కడ మీడియా ముందు నేను ఎమ్మెల్యేని అక్కడ ఎదురుగా అధికారులను చిన్నబుచ్చేలా మాట్లాడొచ్చు అంటే ఎలా? వాళ్ళు అలాగే మాట్లాడితే వాళ్ళు అక్కడ ఏ ప్రోటోకాల్ ప్రకారం శ్రీనివాసరెడ్డి గారి భర్త ఫోటో పెట్టామని వాళ్ళు అంటే నేను మొన్న చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, తప్పట్లేదు. సో ఇక్కడ ఆమె చదువుకున్నారు, భార్యాభర్తలు ఇద్దరు చాలా కష్టపడ్డారు, ఎన్నికలకు ముందు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, పార్టీని భుజాన మోశారు. మొన్న లాస్ట్ ఇయర్ మహానాడికి రేయింబవళ్ళు కష్టపడి ఖర్చు పెట్టి నడిపించారు. సో పార్టీని నిలబెట్టిన వాళ్ళే పార్టీని తొక్కేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇప్పుడు పార్టీకి చెడ్డపోయారు, వాళ్ళకి అయిపోయింది. వాళ్ళ నియోజకవర్గంలో పరిస్థితి బాలా, కేడర్ కూడా ఆల్మోస్ట్ 50% దూరం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల్లో కడపలో. సో ఫస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు అలా నియంతృత్వంగా అలా వ్యవహరిస్తే ఎలా? ఇలా మనం చెప్పుకునే కొద్దీ ఇటువంటి వాళ్ళు ఒక 40 మంది ఉన్నారు, అరౌండ్ ఒక 40 ఉన్నారు. సో అక్కడ శ్రీకాకుళం జిల్లా బార్డర్ కాన్స్టిట్యున్సీ పాతపట్నం నుంచి ఈ చివరి బార్డర్ కాన్స్టిట్యున్సీ గుంతకల్లు వరకు. సో అలా చాలా నియోజకవర్గాల్లో బాగులేదు, పరిస్థితి అయితే అస్సలు బాగలేదు. సో వాళ్ళకి ఏం చేస్తే మారుతారనేది పార్టీ అలర్ట్గా ఉండాలి. ఏదో మనం మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇచ్చి మీరు ఏది 4 మాటలు చెప్తే కుదరదు. ఇప్పుడు నిన్న లోకేష్ గారు మీటింగ్ పెట్టారు, జిల్లా జోనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు మద్యం మాఫియాలో తలదూర్చితే ఉపేక్షించం, ఇసుక మాఫియాలో తలదూర్చితే ఉపేక్షించం అని చెప్పి కబుర్లు చెప్పారు. ఏ ఎమ్మెల్యే మద్యం మాఫియాలో తలదూర్చట్లేదు. రాష్ట్రంలో ఉన్న 134 మంది టీడీపీ వాళ్ళు 100 మంది ఆ మద్యం మాఫియాలో తలదూర్చారు. తెలీదా లోకేష్ గారికి? తెలీదా? నివేదికలు రావట్లేదా? ఓన్లీ కబుర్లు, కానీ అమలయ్యేది మాత్రం ఏముండదు. చంద్రబాబు గారు కూడా అంతే. అంటే మీటింగులు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అంతకుమించి ఏం చేస్తారో సస్పెండ్ చేస్తే బాగోదు, పార్టీకి పరువు తక్కువ. సో ఎమ్మెల్యేలను పిలిచి వాళ్ళు చేయాల్సిన పని చేశారు, మందలించారు, వార్నింగ్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, గట్టిగా చెప్పారు, మెత్తగా చెప్పారు, అన్ని రకాలుగా బుజ్జగించారు, అన్ని రకాలుగా చెప్పారు, అయినా వినట్లేదు. సో దీనికి బహుశా సొల్యూషన్ లేదు. ఇంక ఫైనల్ సొల్యూషన్గా ఒక నెల రోజులు ఎక్కడికైనా పంపించి
ఈ పొలిటికల్ స్కూల్ ఎక్కడైనా ఉంటే పంపించి ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏది ప్రోటోకాలు, ఏది ఎలా పనులు చేయించుకోవాలో చెప్తే బెటర్. లేకపోతే మాత్రం బాబోయ్ కూటమి మళ్ళీ వస్తుందో రాదో చెప్పలేను, కానీ కొంతమంది ఎమ్మెల్యేల వల్ల మాత్రం డౌట్ అన్నమాట. థ్యాంక్ యూ.